క్యాబేజ్ శనగపప్పు కర్రీ కోసం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా చిన్నగా తరిగిన 1 కప్పు దాకా క్యాబేజీ తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు దాకా 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి దీంట్లోకి చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇంకా రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటే క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ అండి.